వాడిపోయే పువ్వా నీకు వాడిపోయే పువ్వా నీకు కట్టేది కష్టమా ఇప్పేది కష్టం నీకా ఇప్పేది కష్టం అంటావా కట్టి తీసి ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏందిరా అంటే మీ ఇద్దరు కట్టినారు కదా ఇంత ముందుగా ఫస్ట్ కట్టారు కదా ఈక్వల్గా తను చూపి ఈక్వల్గా కట్ చేసుకో చెప్తా ఒక్క రవ్వ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది దీన్ని ఏం చేయాలంటే ఇప్పాల ఎట్ట ఇప్పాలంటే చెప్పేది నువ్వు తొందరపడితే ఎట్లా ఇప్పాల ఎట్లా దీనికి ఒక రూల్స్ ఉన్నాయి ఇప్పేటప్పుడు ఒక్క పువ్వు ఆ కాడ తునినా కూడా అది వేస్ట్ ఎక్కువగా ఎవరు తునిగిపోతాయో అంటే కాడ ఇరిగిపోకుండా పువ్వు తీసి పక్కన పెట్టాల కాడలు ఎక్కువ ఎవరికి ఇరిగిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు కాడలు తిరగకూడదు ఒక్కటి కూడా తొనకూడదు అంత నాగ్గా తీయాల ఓకేనా స్టార్ట్ మా అమ్మ కాడ ఒకటి చేయి స్టార్ట్ ఫ్రెండ్స్ కాడ తునిందంటే అవుట్ తునిందని పక్కన పెట్టుమా అందుకే ఆ పాత పూలు తీసి పక్కన పెట్టమన్నా ఇంకెట్లా ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలంటే అత్త కోడల్లో పెడితేనే బాగుంటుంది మా కార్డు తునిగిపోయిందంటే సైడ్లో పెట్టాలి నువ్వు తనిగా అర్థమైందా పోయింది మా అమ్మది అప్పుడే పోయింది ఒకటి అయ్యో కష్టపడి కట్టి నిప్పేస్తున్నాడే ఫీలింగ్ ఉన్నది మీకా ఏమా కష్టపడి కట్టి నిప్పమంటున్నాను నేను ఫీలింగ్ ఉందా మరి ఎట్లా అందరూ కట్టేదానికి పోటీ పెడితే మనం ఇప్పేది కూడా పోటీ పెడితేనే కదా బాగుంటుందా కాడుతుని పోయేది అమ్మా ఏదైనా ఒక పక్క లూజ్ చేసుకోమా అది చివరిది పట్టుకున్నావు అనిపిస్తుంది నాకు ఆహా నువ్వు అనబాకు అయ్యో చాలా పోయింది మా అమ్మ లాగేస్తుంది పూలంతా వేస్ట్ అయిపోతుంది పాపం అంత స్ట్రాంగ్ వేసేస్తారా ముడా అవునా ఊడిపోకూడదని అట్లా వేస్తుంది ఏం మాట్లాడలేదు మీకు మాట్లాడుతుంటే ఇక్కడ పని అవద్దు అసలు అయ్యోయ్యో మా అమ్మ మొత్తం వెళ్ళిపేస్తుంది పూజ ఇందాక గట్టా చూడు పోటీ పెట్టినప్పుడు ఆ పూలేంటి జిగిప్పేసి ఉంటుంది మా అమ్మ రోజు కట్టింది కాబట్టి నేను అందుకే కదా అది చెప్పకూడదు ఆహా ఇప్పుడు లూజు గట్టి పొడుగా గట్టి అయినవో ఏం బుర్ర వాడినామో నువ్వు నేను ఇంత దూరం ఆలోచిస్తాను కదమ్మా చూసేదానికి ఎట్లా ఉంటావు నువ్వు ఇట్లా కడతావు అనుకున్నావు నువ్వా నాకు పొడుగు కావాలనేసి దూరం కట్టేసిన అసలు చెప్పాలంటే దూరం కట్టినా కూడా నీ కరెక్ట్ అంటే ఇద్దరు ఈక్వల్గా కట్టినట్టే లెక్క ఇప్పుడు నువ్వేం చెప్తున్నావమ్మా నువ్వు కదమ్మా దయ్యపుల్ని నువ్వు నేగ్గా లాక్కుంటా ఉండవు అంటే పూలు వేస్ట్ అవ్వకూడదు మెయిన్గా ఫ్రెండ్స్ కొంచెం పాస్ చేస్తాను ఎందుకంటే వీళ్ళు మరీ లేట్ చేస్తున్నారు కాబట్టి పాస్ చేసి కొంచెం తర్వాత చూపిస్తా ఓకేనా కోటల మధ్య మల్లెపూల ఛాలెంజ్ బాగుందా మా గేమ్ మీద మేము ఆలోచిస్తుంటే నేను నెక్స్ట్ ఎడిటింగ్ చేసిన తర్వాత తమ్నెల్లో ఏం టైటిల్ పెట్టాలా అని ఆలోచిస్తున్నా ఏం చేసేది టైటిల్ కూడా బాగుండాలి కదా ఊరికేనే ఉంది ఊరికే సగం పోయినాయి ఆడ పూలు
ఏం పూజ ఉమ్, ఈ గేమ్లో మా అమ్మ అయితే నీకంటే ఎక్కువే తుంచేసినది. ఉమ్. మంచిది. ట్రై చేస్తూ ఉంది. నేను కూడా చేస్తున్నా. మా అమ్మకి ఓపిక తక్కువ, లాగి బాగా నొక్కుతున్నది. అది అబ్బా, అంతేమా అంతేమా. ఏదన్నా ఎవరన్నా ఒక పాట పాడండిమా, బాగుంటుందా ఏమ్మా? పాట పాడేమ్మా. మొత్తం పడుతుంది పడుతుంది. ఆ? పాడుమా, ఏదో తెలిసిందే పాడు. అంటే మనకి తెలిసిన పాట పడుతుంది. పాడుమా. గుర్తుంటే పాడుతుంది. నువ్వు పాడేం పూజ? నాకు తెలియదు తప్పు. అయ్యో, నీకు తెలుసు కదా పాడు. నాకు తెలుసు. హుషారు చేయొచ్చు నువ్వు. ఆ? ఆ, మళ్ళీ పాడు. మల్లెపూల సంబంధించిన ఏదైనా పాట గుర్తు చెయ్య, పాడుతున్నా. పాడిపోయే పువ్వా వాడిపోయే పువ్వా నీకు, వాడిపోతున్నయ్యా పాపం కట్టినప్పుడు వాడిపోయే పువ్వా నీకు రాగాలి తీసి తీసి పెట్టేసిందా. కాదు, వాడిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకేనా? నేను మంచి పాట, జోస్ వచ్చే పాట చెప్పంటే వాడిపోయే పువ్వా నీకంటే ఎట్లా చెప్పా? అదే పాడొచ్చింది, ఇంకేం పాడాలి చెప్ప. పూలు పరిస్తే పాపం అట్లా ఉన్నది ఇప్పుడు. ఆల్రెడీ బాగా పూసిపోయి ఉన్నాయి పూలు కూడా. మొగ్గలుగా కట్టి ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందో. అట్ట అనేసి ఇద్దరం కలిసి పూలు పూసిపోతున్నాయి కదా అని కట్టేద్దామని చెప్పి కూర్చున్నామా. నేను సరే ఇద్దరు ఒక దగ్గర కూర్చొని కడుతున్నారే, ఏం కంటెంట్ ఆలోచిస్తామా అనుకున్నప్పుడు మీరు గుర్తొచ్చారు. ఓకే వీళ్ళకి ఒక గేమ్ పెడదామని అట్లా అనుకొని స్టార్ట్ చేసేసిన. సరే కానివ్వండి, మీరు అదే కడతా కడతా చూసే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది. పాటలు పాడతానో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది. గేమ్తో పాటు చెప్పండి, ఏదైనా పాటలు పాడండి. పూలు ఏమైనా లెక్క పెడతావా ఏంటా? నేను అది లెక్క పెట్టను. ఇద్దరు ఈక్వల్గా ఉంది కదా, ఏది ఎక్కువగా తుంచేసినారో అంటే తునిగిపోయిన కాడలు, ఎక్కువ తునిగిపోయిన పూలు ఉంటాయి కదా, వాటిని లెక్క పెడతా. వాటిని చెక్ చేస్తా, ఎక్కువగా ఎవరు తునిగిపోయి ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టు. అయిపోయింది పూజ మా అమ్మదా. అమ్మా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఎట్లా లాగి పారేసినావా? నువ్వు తొందరగా అయితే అయిపోయింది పూజ, మా అమ్మది అయిపోయింది. ఏదో ఒక లెక్క అయిపోయింది. ఆగిందా పట్టిందో అది కాదు మళ్ళీ పక్కన విషయం. నువ్వేమో చీకట్లో ఉన్నావు, మా అమ్మ వెళ్తురులో ఉంది పూజ. దగ్గరికి వచ్చి బాగున్నావు. సర్లే అయిపోయింది, ఇంకెందుకా. నేను సరే లైట్ మండుతుంది కదా, సరే సరిపోద్ది అనుకున్నా. మా అమ్మ గేమ్ అంటే మాటలు రాలా, ఉలుకులే పలుకులే, గేమ్ అనేటప్పటికి ఏమి అయిపోయింది మా అమ్మ. పూజ మనం ఈసారి ఒక ప్లాన్ చేస్తాను, తినే గేమ్ పెట్టాలా మీ ఇద్దరికి. తినేస్తూ మనం బాగా అబ్బా చూద్దాం. అమ్మా కండిషన్స్ పెడతా నేను మళ్ళీ దాంట్లో. అట్ట కాదు, ఇద్దరికి అట్ట కాదు, దిట్టంగా పెట్టాలంటే అట్ట కాదు. అంటే ఇద్దరికి ఈక్వల్గా పెడతాను, పెట్టేసి తొందరగా తినేసి వేయాల. ఏమా అది కాన్సెప్ట్ పెడతాను, అప్పుడు చెప్తా. నీకు నచ్చింది పెడితే ఏం చేస్తావా? సరే నీకు చికెన్ బిర్యానీ పెడతాను. పోటీ అంటే పెట్టి నచ్చదంట మా అమ్మకి, ఆమె తింది మామూలుగా తిరిగిపోతేట. సరే వద్దులే, అది పాపం ఆమెకి అది పెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడం. నువ్వు నచ్చదని అనుకో, అదే పెడతాను నేను. ఏది నచ్చదంటో అదే పెడతాను, అందుకే నేను చెప్పాక ఏ సీక్రెట్. బా ఇదేనండి, ఇది పోయిందా? నాకు చేతి తగిలింది మాత్రం. చూస్తాను, నువ్వు కాదు నేను చెక్ చేస్తానుండో. అడైపోయింది మా అమ్మది. లాగేసింది మా అమ్మ. ఇదంతా మళ్ళీ మనం అనేసి మో ఏ మనం వేస్ట్ చేసిన పూల. ఫ్రెండ్స్ మీరు చూడండి అబ్బా, ఇక్కడ ఎంత ఉండు అంటే ఆట ఉంటుంది, మాకు వేస్ట్ అయిపోద్ది. కాడ లేకుండా ఏదైనా ఉందా?
నాకు వెళ్తురు లేకుండా. లేదా ఓకే, మా అమ్మది ఇది కాళ్ళు లేకుండా అయిపోయింది. ఇట్రా ఉండు ఇది ఉన్నది కదా మా, ఇది ఎందుకు కట్టబడినావా? అది కూడా ఉంది మా కాడ ఉండా నలిగిపోయింది నా పరిశ్రమ. అది పోయింది. ఓకే పూజ నీది అయిపోయిందా? ఎడా చూపి దీంట్లో. అమ్మా చెక్ చేయమ్మా, నేను కెమెరా పెట్టుకోను కాబట్టి నాకు తెలియదు కరెక్ట్గా. నువ్వు చెక్ చెయ్యా. కార్డు లేని భార్య అయిపో. అది కూడా టీమా, కార్డు లేని మాత్రం చెక్ చేయమ్మా, బాగా చెక్ చేయమ్మా. అవన్నీ ఉంటుందమ్మా. పూలు తునిగిపోయిన పూలు తెచ్చి ఇక్కడ ఏమా, అప్పుడే కదా నువ్వు గెలుస్తావా? అక్కడ పారేస్తేట అమ్మా. ఎక్కువగా ఎవరిది తునిగిపోయిందని కదా చూస్తున్నావా? అన్నీ బాగానే ఉన్నాయా? అది పూజ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ. అమ్మా ఒక పని మా అమ్మ పూలు పక్కన పెట్టు, దోహెడు పెట్టు, పక్కన పెట్టు. అప్పుడు కదా అది పెట్టదు, అది పాతదమ్మా, దీన్ని ఎందుకు పెడతాం అమ్మ? అది కాదు. అమ్మ నువ్వే తెచ్చేసుకుంటున్నావా? ఎవరు చెప్తారే పాత పూలు తీసుకొచ్చి కలుపుకుంటారట. అది ఎక్కువ ఉంటే ఓడిపోయినట్టు. ఫ్రెండ్స్ మా అమ్మ అత్తే చూడండి, పోటీకి ఎక్కువ వేసి పెడతాదంట. ఇక్కడ కూడా పూజనే గెలిచింది. పూజ ఫస్ట్ రౌండ్లో మా అమ్మ గెలిచిందని కాదు, ఓడిపోయిందని కాదు, నువ్వు గెలిచినావని కాదు, ఓడిపోయినావు కాదు. ఇక్కడ మాత్రం కొంచెం నాకు నువ్వు గెలిచావనిపిస్తూ ఉంది. ఎక్కువగా మా అమ్మది తునిగిపోయింది. ఫ్రెండ్స్ జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందా చెప్పండి మీరే. అమ్మా నువ్వు తొందరగా లాగేసినావు. ఆ తొందరలో ఏమైపోయిందంటే చెప్తాను, ఆ తొందరలో ఏమైపోయిందంటే ఎక్కువగా పూలు దింపేసినావు. ఓకేనా? సరే ఫ్రెండ్స్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నాకు కూడా ఈరోజు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అబ్బా. ఏమా నీకు ఎట్టమనిపించింది గేమా? సూపర్గా ఉంది. బాగుందా? సరే కట్టేదానికి చెప్పాను కదా, ఇప్పబడినప్పుడు ఏమనుకున్నారు మీరా? కట్టేది కష్టమా ఇప్పేది కష్టం నీకా? ఇప్పేది కష్టం అంటావా? కట్టి తీసి దీన్ని బట్టి ఏమర్థమైందా? ఫ్రెండ్స్ వీళ్ళు ఏమంటారంటే కట్టేదానికన్నా విప్పేదే కష్టం అంటున్నారు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. బాయ్ చెప్పు. బాయ్.